అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక శుభవార్త అండి. శుభవార్త ఏంటనేది వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న బేసిక్ పే శుభవార్తను అందించిన కేంద్రం రెండు వేతన సంఘాల మధ్య ఉంటున్న 10 ఏళ్ల గ్యాప్ను అలాగే కొనసాగించాలనుకుంటున్నా తెలిసింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం సిఫారసులు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని అంచనాలు అయితే ఉన్నాయన్నమాట. అంతేకాకుండా అయితే 7వ వేతన సంఘం 2014 ఫిబ్రవరిలో ఏర్పాటు చేసిన దాని సిఫారసులను 2016 జనవరి 1 నుంచి అమలు చేశారు. అందుకే 8వ వేతన సంఘం సిఫారసును కూడా ఇక 10 ఏళ్ల తర్వాత అమలు చేసే అవకాశం ఉంది. అయితే దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులకు సాలరీలు, రిటైర్మెంట్ బెనిఫిట్లు సవరించినట్టు తెలుస్తుందన్నమాట. కానీ ఒక 5 రాష్ట్రాల్లో వచ్చే సంవత్సరం కూడా అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఇప్పుడే అమలు చేయవచ్చని ఉద్యోగులు అభిప్రాయపడ్డారన్నమాట. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన అయితే రాలేదన్నమాట. అయితే ఇక చూసుకున్నట్లయితే జనవరి 1, 2021 నుంచి అమలులోకి వస్తుందన్న 8వ వేతన సంఘం ఉద్యోగులకు 5 ఏళ్ల జీతాలు ప్లాన్ సవరణ వేసిన అంచనా అలాగే ఉండిపోయింది. అయితే ఈ సిబ్బందికి జీతాలు 7,20,000 నుంచి 7,25,000 వరకు పెంపుదలకు అందిస్తున్నట్టు అంచనా అయితే వేయడం జరిగిందన్నమాట.